పరిశుద్ధుడును ప్రేమ స్వరూపుడును నిత్యుడైన మా జీవాధిపతి వందనాలు స్తోత్రాలు చెల్లించను. ఈ 2023 సంవత్సరము ప్రభువా నీ యొక్క మహా కనికరం ద్వారా మమ్ములను ఈ 12వ నెల ఆఖరు శుక్రవారం వరకు కూడా నీ కృపగల రెక్కలెడను కాచి కాపాడి నీ నామమును మహిమపరచడానికి నిన్ను స్తుతించి గణపరచడానికి శుక్రవారం రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి నీ సన్నిధిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించాను. ప్రార్థన అంగీకరించాను, స్తోత్రాలు. ప్రార్థనకు ప్రభువులు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించడం. నీ సన్నిధి సదాకాలం మాతో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించడం. నీ లేఖనం ధ్యానం చేస్తుండగా ఆత్మాభిషేకంతో నింపి ఈ రాత్రి లేఖనంతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రభువా నీ దయతో నింపండి. క్రీస్తు యేసు నామమున మా విన్నపములను నీవు తెలియజేస్తున్న మా జీవాధిపతి ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క మహాప్రేమ గొప్పది. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన దయ చూపిన దేవుడు, మహిమ స్వరూపమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు కనుక ఆయన మనలను ఉపద్రవముల నుండి, అనేకమైన కష్టాలలో నుండి, ప్రమాదాలలో నుండి, వ్యాధులలో నుండి, అనేక రకాలైన ఇబ్బందులన్నింటిలో నుండి ఆయన మనలను ప్రేమించి తన కృపగల రెక్కలను భద్రపరిచి ఈ సంవత్సరములకు ఆఖరు నెల వరకు ఆయన సన్నిధిలో చేరి శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుకు జరుపుకోవడానికి దేవుడు కృప చూపినందుకు వందనాలు చెల్లించున్నారు. ఈ రాత్రి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సు ఎలాంటిదని మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు మనసుకున్న దయ ఎలాంటిదని, క్రీస్తు యొక్క మనసు మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఆయన మనసును గురించి అంటాడు. మత్తయి భక్తుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 29వ వచనం అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడను, పౌలు భక్తుడు, ఆయన క్రీస్తు యేసుకు కలిగి నీ మనస్సును మీరును కలిగి ఉండుడని పిలిపి సంఘాన్ని హెచ్చరిక చేశాడు. దానికి కారణాలు ఏమిటని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఎలా ఎందుకు ఆయన మనస్సు కలిగిన ఉన్నమన్నాడు పిలిపి సంఘాలంటే ఆయన సాత్వికుడని. క్రీస్తు వారు సాత్వికుడు. ఆయన ఎటువంటి మనస్సు కలిగిన వాడని మనం చూసినట్లయితే దీన మనస్సు గలవాడు, దీనుడాయన. దీన మనస్సుకున్న అర్థం ఏంటంటే ద్వేషించే మనస్సు కాదు. దీన మనసు ఎలాంటిదంటే లోబడే మనసు. దీన మనసు ఎలాంటిదంటే వాక్యానికి హత్తుకునే మనసు. దీన మనసు ఎలాంటిదంటే వాక్యాన్ని నెరవేర్చేది దీన మనసు.
పరిశీలన చేసినట్లయితే అబ్రహాము దేవుడని అబ్రహాము పిలిచినప్పుడు ఆయన పిలుపు లోబడ్డాడు. ఆయన ఆశీర్వదించిన తర్వాత దేవ మనసు అంటే మనము ఆలోచించినట్లయితే తనకి ఏకైక కుమారుడని ఇస్సాకును బలి అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాము చిత్తము ప్రభు అన్నాడు. దేన మనసు అబ్రహాములో ఏమున్నదని మనం పరిశీలన చేసినట్లే దేన మనసు ఉన్నది. అబ్రహాములో కనుక అవివేకము కానీ అహంభావం కానీ వ్యతిరేక స్వభావం కానీ అబ్రహాములో లేదు. దేన మనసు అబ్రహాము దేన మనసు ఉన్నది కనుక వెంటనే చిత్తం నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభువా అని ఒప్పుకున్నాడు. కనుక అందుచేతనే ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను సాత్వికుడు అన్నాడు. ఆయన సాత్వికుడైన క్రీస్తు. రెండవది ఆయన అంటున్నాడు దేన మనసు గలవాడు అన్నాడు. దేన మనసు ఎలాంటిదంటే దీనులను ప్రేమించేది. కనుక మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే దేన మనసు ఎలాంటిది అక్కడ మనకు రాయబడినది. ఆత్మీయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ దేవుని ఆత్మ విషయంలో దేనత్వం కలిగిన వారమై ఉండాలి. కనుక ఆత్మ విషయంలో దీనులైన వారు కనుక దేనత్వం కలిగిన వారు, వాక్యానికి అంగీకరించిన వారు దేనత్వం కలిగిన వారు, వాక్యాన్ని లోబడిన వారు దేనత్వం కలిగిన వారు, వాక్యమును వారు విధేయత చూపువారు దేనత్వం గలవారు. అబ్రహాము విధేయత చూపుడు దేనత్వం. అందుకనే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన కొండపైన చేసిన ప్రసంగంలో అంటాడు, ఆత్మ విషయము దేవుని ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఎవరిది పరలోక రాజ్యం అంటే కనుక దేనత్వం కలిగిన వారిది పరలోక రాజ్యం వారిది. కనుక అందుచేతనే ప్రభు అని క్రీస్తు అంటున్నాడు, నా యొద్దనే అప్పుడు నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. దేనత్వం ఏంటంటే నేర్చుకునే స్వభావం. దేనత్వము యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకునే స్వభావం ఉన్నప్పుడు దేనత్వం కలిగిన వారమే. ఏమి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారు తన ఆజ్ఞలను ఇచ్చాడు. తన ఆజ్ఞలను మనం నేర్చుకోవాలి. కనుక ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన స్వభావం ఇచ్చాడు కనుక మనం నేర్చుకోవాలి. ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు, నేర్చుకోవాలి. ఆయన శక్తిని మనకి ఇచ్చాడు, నేర్చుకోవాలి. ఆయన మహిమ మనకిచ్చాడు, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. మనలని ఈ 2023వ సంవత్సరము 12వ నెల వరకు నడిపించాడంటే ఆఖరు రోజుల వరకు ఆయన మహాకృప. మనము ఆయన ఎదుటి అలాంటి వారమై ఉన్నామని దీనులమై ఉన్నాము కనుక నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన భద్రపరిచాడు. ఆయన మనను కాచి కాపాడాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన మన కొరకు త్యాగం చేస్తున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన వాక్యము కొరకు నువ్వు నెరవేరుస్తామని ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. అందుకని అంటాడు ఆయన, కనుక నేను సాత్వికుడైనాను, దేన మనసు గలవాడున్నాను, కానీ మీ మీద నా కాడి ఎత్తున దాన్ని నేర్చుకున్నాను. ఆయన కాడి ఎత్తుకోవాల్సిన వాడు. ఆయన కాడి ఏమిటి? ఆయన కాడి మనకి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది, భారముగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. 3 మాటలు అక్కడ రాయబడింది. దేవుని కాడ అంటాడు సులువుగా ఉన్నది. సులువుగా ఎప్పుడంటే విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో కష్టాలు లేనప్పుడు,
వేదన లేనప్పుడు సులువు. నా దేవుడు గొప్పవాడు, నా కేసు అన్నీ కూడా సుఖంగా ఇచ్చాడు అనుకో. అది ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం అనుకున్న భారం, నా దేవుడు నన్ను పరిశోధించాడు, నా దేవుడు నన్ను పరీక్షించాడు, ఈ భారం అంతా ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను, కష్టం వచ్చినప్పుడు. అందుచేత నేను అంటాను, భారము తేలికగా ఉన్నదన్నాడు ఆయన. నా కాడు ఎలాంటిదంటే సులువుగా ఉన్నదన్నాడు, భారం కలిగి ఉన్నదన్నాడు, కనుక తేలికగా ఉన్నది. అంటే మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి ఉన్నామో, ఎప్పుడైతే ఆయనకు విధేయత కలిగి ఉన్నామో, అప్పుడే ఆయన కాడి మనకు తేలికగా ఉంటున్నమాట. ఆ కాడి మనం భుజం మీద పెట్టినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే కనుక 2 గంటలను కనుక మనం పరిశీలన చేసినప్పుడు వాటి భుజము నలగనప్పుడు ఆ కాడి వాటికి ఎలా ఉంటుందంటే భారంగా ఉంటుంది. ఆ భుజము కొంతకాలము అరిగిన తర్వాత ఆ కాడి ఎలా ఉంటుందంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ముందు భారంగానే ఉన్నది కాడి, వాటి అలవాటు అయ్యే వరకు కూడా అది భారమే, కాడి కిందకి రావు. కనుక కాడి మోయడానికి ఇష్టపడవు. అవి ఎప్పుడు వస్తాయి అంటే అది కాడి ఆ భుజము అరిగిన తర్వాత, ఆ భుజముకు కాడి అలవాటు పడిన తర్వాత అప్పుడు వాటికయ్యే వచ్చి కాడి మోయడానికి ఇష్టపడతాయి. అప్పుడు ఆ కాడి ఎలా ఉన్నదంటే ముందు భారముగానే తర్వాత తేలిగ్గా ఉంటుంది. అందుకనే ప్రభువుని క్రీస్తు వారు అంటున్నారు, కనుక నా యొద్దకు రండి అన్నాడు అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మనం ఏం చేస్తాం? సాత్వికుడు అయినాడు, దీన మనసు గలవాడు అయినాడు. మీ మీద నా కాడి ఎత్తు నా యొద్ద ఆయన మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు మా ప్రాణాలకు ఏమున్నదంటే విశ్రాంతి ఉన్నది. విశ్రాంతి అంటే సమాధానం, శాంతి. ఎప్పుడైతే మనం ఆయన కాడి ఎత్తుకోము, ఆయన కాడి కిందకు మనం లోబడుకుని ఉంటామో మనకు సమాధానం ఉండదు. మనం ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా కానీ సమాధానం ఉండదు. సమాధానం కావాలంటే ఆయన కాడి ఎత్తుకోవాల్సిందే, ఆయనకు లోబడవలసిందే. అందుచేతనే పౌలు భక్తున్నాడు కనుక ఫిలిప్పీ సంఘాలకు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడం. కనుక క్రీస్తుకున్న మనసు అలాంటిది, క్షమించే మనసు. క్రీస్తుకున్న మనసు అలాంటిది, ప్రేమ చూపేది. క్రీస్తుకున్న మనసు అలాంటిది, వ్యాధిని స్వస్థపరిచేది. క్రీస్తుకున్న మనసు అలాంటిది, కనుక శత్రువుని ప్రేమించేది క్రీస్తుకున్న మనసు. క్రీస్తుకున్న మనసు ఎలాంటిదంటే క్రీస్తు యేసుకు కలిగిన రక్షించబడిన వారు ఈ మనస్సు కలిగి ఉంటే వ్యత్యాసం ఉండదు. కనుక క్రీస్తు యేసుకు మనస్సు కలిగి లేనప్పుడు మనకు హృదయాలలో వ్యత్యాసం ఉంటుంది. కనుక క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నా యొద్ద నిలుచున్నాడు. మీకు ఆ మనస్సు లేనప్పుడు దేవుని దగ్గరికి రండి, ఆయన నేర్పింది. అందుకనే ప్రభువుని క్రీస్తు కొండపైన చేసిన ప్రసంగం అంటే ఆత్మేశ్వరమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారుదన్నారు. అందుచేత మనం వాక్య భాగం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణువు గలవాడులై అయినటువంటి, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలును నేను యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృతత్వమును మిమ్మను వేడుకొనుచున్నానన్నాడు పౌలు. మెదుట ఉన్నప్పుడు నేను అనుకోగలవాడనైనట్టు అన్నాడు. సంఘం ఎదుట పౌలు వారు ఎదుట ఉన్నప్పుడు అనుకోగలవాడు ఉన్నాడంట. నెమ్మదిగా ఉన్నాడు చాలా. వారు శ్రమ పెట్టిన కానీ సంఘము వారు క్రీస్తు వారికి ఎట్లా చెప్తున్నాడంటే
వారు అనేకమైన ఇబ్బంది పెట్టినా కానీ వారి దగ్గర ఎవరు ఉన్నాడంటే అణువు గలవాడు ఆయన ఉన్నట్టు. నేను అణువుగానే ఉన్నాను, మీకు అనుకూలంగానే ఉన్నానంటే అణువు అంటే అనుకూలం. పౌలు సంఘం ఎదుట అంటే ఉన్నాడు, ఎదుట నేను ఎల్లప్పుడూ మీ ఎడల ఆయన అంటాడు కనుక అనేటువంటి ఎదుట లేనప్పుడు, నేను మీ ఎదుట లేనప్పుడు ఎట్లా ఎత్తుకున్నానంటే ధైర్యం గలవాడునైనను, ధైర్యం గలవాడునై మీ ఎడల ధైర్యం గలవాడనట్టు అన్నాడు. ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనట్టు పౌలను నేనన్నాడు ఆయన. సంఘము ఎదుట ఉన్నప్పుడు అనుభవం ఉన్నాడు, సంఘము దగ్గర లేనప్పుడు వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు పౌలెట్టు ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. పౌలు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ప్రాణాపాయం వచ్చినా కానీ ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. శత్రువుని అంటాడినప్పటికీ పౌలు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాడు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడు పౌలు. అంటున్నాడు ఆయన, నేను యేసు క్రీస్తు యొక్క సాత్విక మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాడు. దేని బట్టి సంఘాన్ని వేడుకొనుచున్నాడండి? సాత్వికమును బట్టి, మృదత్వమును బట్టి. అంటే ఆయన చాలా మృదువుగానే కనుక సాత్వికము, దాన్ని బట్టి వేడుకున్నాడండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా అని పౌలు నన్ను వేడుకుంటున్నాను. నేను మీ ఎదుట వాక్యాన్ని బోధించడానికి ఎల్లప్పుడు అనుభవం గలవాడునై అంటున్నాను. వాక్యం బోధించినప్పుడు ధైర్యం ఉన్నాను. అయితే అంటున్నాడు ఆయన, కనుక నేను క్రీస్తు యేసు క్రీస్తు యొక్క సాత్వికమును బట్టి. అంత గొప్ప దేవుడు పౌలు అంటున్నాడు. పౌలు సంఘమును శ్రమ పెట్టినవాడు, సంఘముకు అనేకమైన శోధనలను విశ్వాసులను హింసలు పెట్టినవాడు. కనుక స్టెఫాను మరణములకు సౌలు కారకుడు, ఇష్టపడ్డాడు దేవుని యొక్క యాజకుడిని హతమార్చడానికి. పరిశుద్ధుడైన యాజకుని ఇష్టపడ్డాడు. అంత మరణాపాయమును కూడా లెక్క చేయకుండా అనేక ప్రాణాలను తీసిన సౌలు పౌలుగా మారిన తర్వాత అన్నాడు, నేను సాత్వికుడని అన్నాడు. దేని బట్టి సాత్వికం వచ్చిందంటే యేసు క్రీస్తుని బట్టి నేను సాత్వికుడని అన్నాడు. అందుచేతే మీరు కొట్టినా నేను సహించుతున్నాను, మీరు నన్ను హింస పెట్టినా నేను సహించుతున్నాను, మీరు నన్ను తృణీకరించినా నేను సహించుతున్నాను అన్నాడు. దేవుని బట్టి క్రీస్తును కలిగిన మనసు నేను కలిగినాను కనుక నేను సాత్వికుడను. మీరు క్రీస్తు సువార్త వరకు మీరు నన్ను శ్రమ పెట్టారు, నేను సాత్వికంగా ఉన్నాను. సువార్త ప్రకటించకుండా ఉండాలని ఆటంకం చేశారు, నేను సాత్వికుడిగానే ఉన్నానన్నా. ఆయన సాత్వికంగానే ఉన్నాడు. కనుక అందుచేతను అంటాడు ఆయన, కనుక నేను యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలా బ్రతిమాలుకుంటున్నానండి సంఘాన్ని. కనుక దేవుడు వాక్యం ఉన్నది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు అనే పేరుకు అభిషేకుడైన పేరు. అభిషేకించాడు మనల్ని, ఆయన రక్తంలో మనల్ని అభిషేకించాడు. ఇమ్మానుయేలు అనే దేవుడు నీకు తోడైనాడు. ఎప్పుడు తోడైనాడు? యేసు క్రీస్తు మనసును కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు తోడైనాడు. కనుక ఆయన తోడైన దేవుడు. ఆ తోడైన దేవుని యొక్క కృప మన పట్ల లేకపోతే ఈ సంవత్సరం ఆగ్రహం వచ్చేవాడు. ఆ సాత్వికుల క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉన్నట్లయితే మనం నూతనమైన సంవత్సరంలో ప్రవేశించగలము, దేవునికి ధన్యత కూడా పొందగలము. అందుచేతనే వాక్యమానం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమాలై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు ఈ కొరింథీకి రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఇది మొదటి పత్రికలో సంఘం గురించి చెప్పాడు. మీరు దేవుని ఆలయం ఉన్నారని అన్నాడు. సంఘము ఏమైనదంటే దేవుని ఆలయమైనది. రక్షించబడిన నీవు నేను కూడా దేవునికి ఏమున్నాయంటే ఆలయం అన్నాం. దేవుని ఆలయంలో ఏమున్నదంటే పరిశుద్ధత ఉంటుంది. దేవుని ఆలయంలో కనుక కల్మషం లేనిది దేవుని ఆలయం. కనుక అందుకు అంటాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనలో కల్మషం ఉండకూడదు. కనుక దేవుని ఆత్మ మనలో, మనం దేవుని ఆలయం ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనం యుక్తి మనలో ఉండదు. యుక్తి అన్నది సాతాను యొక్క పని. యుక్తి అన్నది ఏదేని తోటలో అవ్వమును మోసపట్టున్నది యుక్తి. కనుక అపవాది చాలా యుక్తి కలిగినది. కానీ దిగువు నేను దేవుని ఆలయమై ఉంటే, దేవుని ఆలయంలో దేవుని ఆత్మ ఉన్నది మనలో. దేవుని మందిరము యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క మహిమతో ఉన్నది. సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని మహిమతో ఉన్నది. కానీ నేటి దినమున దేవుడు అనుగ్రహించిన మందిరములలో నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. కానీ నీ దేహం దేవుని కాలం నీలో ఉన్నది ఆత్మ, అది దేవుని ఆత్మ అయినది. దేవుని మహిమ నీలో ఉన్నది. అందుచేత అంటాడు, ఆత్మ మీలో నివసించిన మీరు ఎరుగరా? అది మనకి ఆత్మతో పడ్డాను అని మనకు తెలుసుంటే, నాలో ఉన్నది ఆత్మ అని ఉంటే మనము కానీ మన జ్ఞానమును బట్టి కానీ, మనిషి యొక్క ఆలోచనను బట్టి కానీ, మనిషి యొక్క ప్రవర్తన బట్టి కానీ మనం ఇప్పుడు కూడా కనుక లోబడే స్వభావం ఉంది. అన్నింటిని విడిచిపెట్టి ఆలయము దేవుని ఆత్మ ఉన్నది అని తెలుసుంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. కనుక ఆత్మ నీలో నాలో లేకపోతే ఇవన్నీ మనలో ఉంటాయి. సమస్తం కల్మషం కూడా మనలో ఉంటాయి. మనము ఆలయంలో ఉన్నా కనపడుతూ ఉంటాం. అంత ఆత్మ ఉన్నదా? ఆత్మ ఉన్నదా? దేవుని ఆత్మ. అప్పుడు అంటాడు ఆయన, చూడండి మళ్ళీ 7వ 17వ వచనం అంటాడు, ఎవడైనను దేవుని పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయగలడు. ఎవడైనను అంటే అంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఖండబలం ఉన్నవాడైనా, ఎంత గుండు బలం ఉన్నవాడైనా, ఎంత ఆస్తిపరుడైనా, కనుక ఎంత ఎండ కలిగి ఉన్నవాడైనా, ఎప్పుడైనా రాశాడు పోలాక. ఏం తేడా లేదు. ఇంకా ఎంత గొప్పవాడైనా నన్ను ఎవడో చేయగలంటే ఏమీ లేదు. దేవుని మనం చేయాలి. ఒక సత్యం మనం ఆలోచించాలి. ఎప్పుడైనా అన్నాడు, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని ఫిలిష్తీయులు బయలుదేరారు. దునియాతో కూడా వచ్చారు. అయితే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి 40 రోజులు యుద్ధం ఉండిపోయారు. దేవుడు వాడుకున్నది బలవంతుడు వాడుకోలేదు, ఖండబలం ఉన్నవాడు వాడుకోలేదు దేవుడు. దేవుడు జ్ఞానము ఉన్నవాడు వాడుకోలేదు దేవుడు. కనుక ఏమీ లేని ఒక గొర్రెల కాపరిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరైన దావీదుని వాడుకున్నాడు. చిన్న బాలుడు ఉన్నాడు. అంటే పెద్దవాడే కాదు, చిన్న బాలుడు వాడుకున్నాడు. 9 అడుగుల జానడ మనిషిని వాళ్ళతో యుద్ధం చేసి సతమార్చడానికి బాలుడు నిలుపుకున్నాడు దేవుడు. ఎవరు నిలుపుకోలేదే. అందుకని అన్నాడు ఎవడైనాను అంటే అక్కడ భేదం లేదన్నమాట. దేవుడు వాడుకుంటే ఆత్మ, దేవుని ఆత్మ ఉంటే ఎవడైనా వాడు
విద్య లేనివాడు అవ్వచ్చు, పామరుడు కావచ్చు, దరిద్రుడే కావచ్చు, ఎన్నిక లేనివాడు కావచ్చు. కనుక ఎప్పుడైనా దేవుడు వాడుకుంటాడు ఆయన చిత్తమైతే. కనుక ఆయన చిత్తం అందుచేతనే ఉంటాడు. ఏమన్నాడంటే ఎవడైనాను అన్నాడు, ఎవడైనాను దేవుడు ఆలయమును పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయను. ఇశ్రాయేలీయులందరూ మతం మార్చాలని వచ్చాడు గొలియాతు. అతి ఇశ్రాయేలీయులు గరుకున దేవుడు చిన్న బాలుడు పంపించాడు. హతమార్చినది ఎవరు పడిపోయాడంటే గొలియాతే పడిపోయాడు. 9 అడుగుల ధ్యానుడు మనిషి కూలిపోయాడు. ఏమి చేయాలి దేవుని కార్యం. అందుచేత పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘం, ఎవడ క్రీస్తు యేసు మనసు మీకు కలిగి ఉన్నాడు అని అన్నాడు. ఏ మనసు కలిగి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు అది ప్రేమించేది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు అది సమాధానం ఉండేది. క్రీస్తు యేసు మనస్సు అది. కనుక అపవాదిగా చోటు అయినది క్రీస్తు యేసు మనస్సు. కనుక క్రీస్తు యేసు మనస్సు అది. అంటే సువార్త పరిచర్యను పాడు చేసేది కాదు క్రీస్తు యేసు మనస్సు. సువార్తను అభివృద్ధి పరిచేది క్రీస్తు యేసు మనస్సు. అందుచేతనే వాక్యమాను పౌలు చాలా క్లియర్గా రాశాడు. నీ మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయం ఉన్నారన్నాడు. ఏమైనా దేవుని ఆలయం అన్నావు? దేవుని ఆత్మ మీలో ఉన్నది కనుక, దేవుని ఆత్మ మీలో ఉన్నది కనుక మనకు దేవుడు ఇచ్చింది దేహాత్మ మీలేదు రక్షించబడిన తర్వాత. రక్షణ లేనప్పుడు దేహాత్మ ఉన్నాయి. రక్షణ ప్రభువుని క్రీస్తుని అంగీకరించినప్పుడు సాతాను అన్నీ ఉన్నాయి. సాతాను క్రియలు ఉన్నాయి. సాతాను యొక్క బంధకాలు ఉన్నాయి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ దేహంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ. సాతానుకు చోటు లేదు దేవుని యొక్క ఆత్మ. ఈ దేవునాత్మ ఎవడైనాను అన్నాడు. ఎవడైనాను రక్షించబడిన తర్వాత మన దేహాన్ని ఎవడ పాడు చేసినా కానీ దేవుడు వారిని పాడు చేయనన్నాడు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. డౌట్ లేదు అక్కడ. వాక్యం అది ఖండిస్తుంది. కనుక ఎవడైనా అని చెప్పి దేవుని ఆలయం పాడు చేయవాడా ఆయనని పాడు చేయనాడు. ఎందుకు పాడు చేస్తున్నానంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనదని మీరు ఎదురా. దేవుని ఆలయం ఏమని ఉన్నదంట? పరిశుద్ధతో కూడినది దేవుని ఆలయం. పవిత్రమైనది. పరిశుద్ధత అంటే పవిత్రమైనది మాట. దేవుని ఆలయం పవిత్రమైనది. దేవుని ఆలయంలో కనుక ఎటువంటిదంటే దేవుని యొక్క మహిమతో నింపేది దేవుని ఆలయం. కనుక మనం ముందున్న అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం దయ చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుదురు. చాలండి. పౌలు ఈ రోమా సంఘానికి పత్రిక రాస్తూ 2 విషయాలు తెలియజేశాడు. శరీరసారులను ఆత్మానుసారులను 2 విషయాలు తెలియజేశాడు. కనుక శరీరసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదరన్నాడు. శరీరసారముగా నివసించాలనుకున్న వారు శరీరం మీదనే మనసు ఉంచుతారట. శరీర క్రియల మీదనే వారు మనసు ఉంచుతారట. శరీరం గురించి ఆలోచించేవారు, ఈ శరీరం గురించి ఆలోచించేవారు శరీరం మీద గురించి మనసు ఎలా ఉంచారంటే మన వాక్యమాలను ఒక్కసారి పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 5వ
5వ అధ్యాయం గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటి చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీకు స్పష్టంగా చెప్పుచున్నాను. శరీరసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. మరి శరీరసారులు ఎవరంటే పౌలు ఇక్కడ శరీర కార్యములు స్పష్టమైనవి. ఈ శరీర విషయంలో ఆలోచించేవారు, శరీరము గురించి ఆలోచించి శరీరం కొరకు ఆశలో ఎదురు చూచేవారు శరీర కార్యాల గురించి రాశాడు. స్పష్టంగా ఏమంటే అవేమనగా జారత్వము, తర్వాత అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమర్శములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరట. ఈ శరీర విషయంలో ఆలోచించేవారు, శరీరం కొరకు కనిపెట్టేవారు, శరీర సుఖం కొరకు ఎదురు చూచేవారు. కనుక పౌలు రోమ సంఘాల గురించి రాష్ట్రాలైన శరీర విషయమై కనుక ఎవరు ఆలోచిస్తారంటే ఎవరైనా శరీర సారులు అన్నాడు అక్కడ. శరీర సారులు ఎప్పుడు కూడా శరీర విషయముల మీదే మనసు పెట్టుకుంటారా? ఎప్పుడు శరీరం మీద మనసు పెట్టుకుంటారా? శరీర క్రియలు ఏంటో అక్కడ రాశారు. రెండోది ఎప్పుడైనా రెండో మాట ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద మనసు ఉంచుదరు అన్నాడు. ఆత్మానుసారులు ఏం చెప్తారట? ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారట. కనుక ఆత్మానుసారులు ఎటువంటి వారు అదే పత్రిక గలతీ పత్రికలు రాశారు. కనుక మనం చూసినట్లయితే ఆత్మానుసారులు ఎటువంటి ఉంటాడు అక్కడ రాశారు. 22వ వచనం అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇటు వాటికి వివాదమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధము శరీరమును దాని హెచ్చరికను దురాశలను సిలువ వేస్తున్నారన్నాడు. ఆత్మ సారులు ఎవరంటే ఆత్మను గురించి ఆలోచించేవారంటే ఆత్మఫలం గురించి రాశారు. ఆత్మల గురించి ఆలోచించేవారు వారు ఎప్పుడు ఉంటారని, మనం ప్రేమ కలిగి ఉంటారని, సంతోషంతో ఉంటారని, సమాధానం ఉంటారని, దీర్ఘశాంతం ఉంటారని, దయాళత్వం కలిగి ఉంటారని, మంచితనం కలిగి ఉంటారని, విశ్వాసం కలిగి ఉంటారని, సాత్వికం కలిగి ఉంటారు, ఆశానిగ్రహం దేని మీద మనసు ఉంటుందంటే ఆత్మానుసారం. కనుక వారి గురించి రాసుకుంటూ వచ్చి ఏమన్నారంటే ఇటు వాటికి విరోధమైన నియమం ఏదయో ఇటు వాటికి విరోధమైనది ఏది కూడా దేనికి ఆత్మానుసారులైన వారికి విరోధమైనది ఏది కూడా లేదు. శరీరానుసారులు నిన్నాటం కాదు. శరీరసారులు ఎప్పుడు కూడా ఆటంకంగానే ఉంటారు. శరీరసారులు ఎప్పుడు శరీరం ఆలోచిస్తారు కనుక వారు ఎప్పుడు కూడా ఆటంకాలు ఉంటాయి. ఆత్మానుసారులకు ఆటంకాలు ఉండవు. కనుక ఆత్మానుసారం గురించి అంటాడు అక్కడ. కనుక మనం గురించి అక్కడ అంటాడు ఎటువంటి విరోధమైన నియమం ఏదయో లేదు. క్రీస్తు యేసు సంబంధము శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారంటే సిలువేసేసారు. సిలువేసిన దానికి ఏమీ లేదంట. సిలువేమాట
కనుక సిలువ వేయబడ్డావు కనుక ఇవన్నీ ఉండవు, శరీరం క్రియలు ఉండవు. సిలువేసిన వారికి ప్రభువారు యెషయా అంటాడు, మీ పాపములన్నింటిని క్షమించి నా ఈపు వెనకేసుకున్నాను. ఆ పని క్షమించేస్తాడు, ఈపు వెనకేసుకున్నాడు. అవి కనపడదు. ఇంకా నువ్వు కనపడుతున్నావు అంటే శరీర విషయంలో ఉన్నామన్నావు. ఇంకా అవి మన ఎదుట ఉన్నామంటే శరీరం గురించి ఆలోచన చేస్తున్నాం అన్నమాట. అందుచేతనే కనుక ఆత్మసారముల గురించి రాశాడు. కనుక ఆత్మానుసారుల గురించి ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నువ్వు సిలువేశావు. శరీర సారముగా నివసించే క్రియలన్నింటినీ కూడా సిలువేశావు. సిలువలో ప్రభు తన అమూల్య రక్తాన్ని చిందించాడు కనుక అవి క్షమించబడినా కనుక శరీరం గురించి ఆలోచించవలసిన పని అంటూ లేదు. కనుక శరీరం గురించి ఆయన ఇంకేమో రాస్తాడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున నీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందును పూర్ణగున్నట్లును ప్రేమయందు వేరు వారు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి వల్ల వారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు సత్యని మాట్లాడతాడు. ఆయన దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 17-18 వచ్చిన అక్కడ కలిసి ఉన్నారు రెండు కూడా. కనుక పౌలు అంటున్నాడు, మీ అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అన్నాడు. కనుక మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన ఆయన ఆత్మ బలపడాలి. దేవుడు మనకిచ్చింది పెరుగుతనం గల ఆత్మ లేదు కానీ శక్తి గల ఆత్మ ఇచ్చాడు, బలము గల ఆత్మ ఇచ్చాడు. ఆ బలము గల ఆత్మ మనం ఏం చేయాలంటే బలపడాలట. కనుక బలపడాలంటే మీ హృదయంలో విశ్వాసం ద్వారా ఉన్నాడు. బలపడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా హృదయం బలపడాలి. విశ్వాసంతో క్రీస్తు హృదయంలో క్రీస్తు ఉంటే బలపడుతూ ఉంటారు. హృదయం విశ్వాసం ద్వారా బలపడతారు. క్రీస్తు హృదయంలో లేనట్లయితే హృదయం బలపడదు. హృదయం బలపడదు. కుందేలట తాటికి చప్పుడుకి భయపడుతున్నారు. చాలా భయపడుతుంది కుందేలు, చాలా అద్భుతం. కనుక ఏదైనా ఆకు చప్పుడొస్తే భయపడుతుంటారు కుందేలు. కనుక విశ్వాసమై ఉండి క్రీస్తు ఆత్మతో మనం బలపడినప్పుడు భయపడవలసిన పనులు నేనే అపవాదికి భయపడవలసిందా ఆత్మ కలిగి ఉన్నప్పుడు. అందుచేత ఇక్కడ అంటున్నాడు ఆయన, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంలో నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత. కనుక అక్కడ చాలా బాగా వివరణ ఇచ్చాడు. మీరు దయస్పర్శన చేయండి, మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణమైనట్లు. దేవుల్లో మనం ఏమన్నప్పుడు పరిపూర్ణ కలిగి ఉండాలి. కనుక పరిపూర్ణతడు దానికి కల్మషం లేదు, పరిపూర్ణత వ్యాసం లేదు అంటే పరిపూర్ణ దేవునికి పరిపూర్ణత. ఒకసారి ప్రభు దగ్గరికి సమరస్త్రీ వచ్చింది, పాపాత్మురాలు కూడా వచ్చింది. పాపాత్మురాలు వచ్చినప్పుడు పాపంతోనే వచ్చింది. యేసు ప్రభు అన్నారు, నీ పాపాలు క్షమించబడనే అని చెప్పి ఇక్కడ నువ్వు పాపం ఇచ్చేయకని చెప్పాడు. పరిపూర్ణత అరువులు ఏర్పడింది. ఇంకా పాపం ముట్టకూడదన్నాడు. సమరస్త్రీ యాకోబు దగ్గర మాట్లాడింది. యేసు ప్రభు అన్నారు,
పరిపూర్ణత. పరిపూర్ణత అందుచేతనే అన్నాడు, పరిపూర్ణంగా ప్రేమ యందు వేరుపారి. దేవుని ప్రేమలో ఉండాలి. ఆ వేరుపారి స్థిరపడి, అంటే చెట్టుకి ఏరు చాలా ప్రాముఖ్యత. చెట్టు ఎంత ఎదిగినా కానీ కింద ఏరు ఉండాలి. వేరుంటే చాలా బలం ఉంటుంది. కానీ విశ్వాస జీవితంలో ఏరంటే వాక్యం, ఆత్మ. దేవుని వాక్యములో మనము నివసించినట్లయితే ఆ వాక్యము మనల్ని స్థిరపరిచేది, ఆ వాక్యం మనల్ని బలపరిచేది. కనుక సమస్త పరిశుద్ధులతో కూడా, సమస్త పరిశుద్ధులు, పరిశుద్ధులు ఎదుర్కొంటా నాకు రాశాడు చూడండి. పరిశుద్ధులతో కూడా ఎడల్పు, ఎంత ఎదుగుతున్నావు, ఎంత ఎడల్పు ఉన్నదో నీ ప్రేమ, నీ విస్తరించినట్టు ఎంత ఎడల్పు ఉన్నదో. తర్వాత అన్నాడు పొడుగు, దానికి కొలతలిచ్చాడు, నీ విశ్వాసాన్ని కొలతలిచ్చాడు. ఎడల్పు ఉన్నది అంటే, ఎడల్పు ఉన్నదంటే చాలా ఆత్మీయ జీవితంలో బలపడ్డావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో దర్శించుతున్నావు, దేవుని ఘనపరుచున్నావు కనుక అప్పుడు అంటాడు పొడుగు. పొడుగు కూడా ఇచ్చాడు. పొడుగు ఇచ్చిన తర్వాత లోతు ఇచ్చాడు. ఆయన లోతుగా ఎంత ఇచ్చాడంటే, క్రీస్తులో పరిపూర్ణత ధరించేసేవాడు. ఇంకా అక్కడ తేడా లేదు. లోతు, అతను ఎత్తు, అక్కడ 4 విషయాలు చెప్పాడు ఆయన. ఎడల్పు చెప్పాడు, పొడుగు చెప్పాడు, లోతు చెప్పాడు, ఎత్తు. ఎంత గ్రహించుకున్నటకును అన్నాడు. నువ్వు దాన్ని గ్రహించాలంటే, దేవుని ప్రేమను గురించి నువ్వు గ్రహించాలంటే, దేవుని దైవం గురించి నువ్వు గ్రహించాలంటే, దేవుని మనస్సును గ్రహించాలంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించాలంటే దాన్ని చెప్పాడైనా. ఆయన ఎలాంటిదంటే, ఎంత ఎత్తు, ఎడల్పు, ఎంత లోతు నీవు గ్రహించుకున్నటకు జ్ఞానము మించిన క్రీస్తుని ప్రేమను తెలుసుకున్నాడన్నాడు. నీ జ్ఞానం పనిచేయదు, దాన్ని తెలుసుకుంటాను. నేను జ్ఞానవంతురాలు, జ్ఞానంతో ఉన్నాము అనుకుంటాను. మనిషి జ్ఞానం ఏమాత్రం కూడా పనిచేయదండి దేవుడి దగ్గర. జ్ఞానముకు మించిన క్రీస్తుని ప్రేమను తెలుసుకున్నటకు ఏం చెప్పాడు తెలుసా? క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని. అది తగిన శక్తి గలవారు. దేవునిలో పరిపూర్ణత ఉన్నప్పుడే దేవుని ప్రేమ గురించి తెలుసుకుంటాం, ఆయన యుద్ధం గురించి తెలుసుకుంటాం, ఆయన లోతుల గురించి తెలుసుకుంటాం, ఆయన ఎడల్పుల గురించి తెలుసుకుంటాం. పరిపూర్ణత ఉన్నాడు. ఆయన జ్ఞానమిచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల కావాలని ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది ఏదో అవసరం వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసేది కాదు. కనుక మనం ఈ తగినటువంటి ప్రేమల గురించి తెలుసుకోవాలని దేవుని యొక్క లేఖలు మనకు తెలియజేసింది. కనుక దేవుని వాక్యంతో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహత్వం ద్వారా కనికరించిన దేవుడు ఈ సంవత్సరానికి ఆఖరు నెలలో ఆఖరు శుక్రవారం రాత్రి వరకు నడిపించిన దేవునిని ఘనపరచుచు, ఆయన నామమును మహిమపరచుచు, ఆయన సన్నిధిలో దేవుని ప్రేమను ఎలాంటిదో, పరిపూర్ణత ఎలాంటిదో, పరిశుద్ధతతో కూడిన స్థిరపడి ఆయన ఎడల్పును లోతును తెలుసుకుని తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఆశీస్సులు పొందుదాం. దేవుని వాక్యం వారిని దీవించను గాక. ఆమేన్.